ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ సిరీస్లో బద్మాష్ 17వ భాగం. జాలిగా చూస్తున్నాయి గాడిదలు. వాటిని వదిలిపెట్టి బోటు నెక్కలేకపోయాడు షాడో. గబగబా పోయి ఒకదాన్ని నీటిలోకి లాగి బోటులోకి విసిరేశాడు. రెండో గాడిదను పట్టుకుంటుండగా అతనికి కనిపించారు ఒడ్డు మీద 100 గజాల దూరంలో ప్రత్యక్షమైన 25 మంది దృఢకాయులు. రండి సార్, రండి సార్, ఆందోళనగా అరిచింది మాయ. గాడిదనెత్తి బోటు మీదికి దొర్లించాడు షాడో. అతని చేతిని అందుకోవటానికి ముందుకు దూకాడు తథాగతుడు. అదే సమయంలో అతనెత్తిన తెరచాప గాలిని నింపుకుంది. మోటార్ బోట్ దూకినట్లు ఒక్కసారిగా ముందుకు దూకింది వారి బోట్. తథాగతుడి చేతిని పట్టుకోబోతున్న షాడో దాని మీదికి జంప్ చేయటానికి ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. పట్టు దొరక్క నీటిలో పడ్డాడతను. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో 10 గజాల దూరం వెళ్ళిపోయింది బోట్. రండి సార్, అయ్యయ్యో రండి సార్. ఉబికి వస్తున్న దుఃఖాన్ని అణిచిపట్టుకోవటం చేతకాక జీరపడిన కంఠంతో అరిచింది మాయ. నీటిలో నుంచి లేచి నిలబడ్డాడు షాడో. ఆ తరువాత ఏం జరిగిందో అతనికి సరిగా అర్థం కాకుండా పోయింది. సముద్రపు ఒడ్డు మీది నుంచి దారుణమైన మ్రోతలు చేయటం మొదలుపెట్టాయి రైఫిల్స్. ఒక బుల్లెట్ నిప్పుల్ని కక్కుతూ వచ్చి అతని తలను రాసుకుంటూ పోయింది. ఆ అదటుకు ముందుకు తూలి మళ్లీ నీళ్లల్లో పడ్డాడు షాడో. ఈసారి నీటిలో ఉన్న ఒక బండరాయికి తగిలి కంగుమంది అతని తల. కనుల ముందు ఎర్రటి వెలుగులు ప్రత్యక్షమవుతుండగా స్పృహ తప్పి పడిపోయాడతను. వాట్? బిల్బీ దీవుల్ని ఎవరో సీక్రెట్ ఏజెంట్ డైనమైట్లతో పగలగొట్టాడా? నిజమేనా మాట? నువ్వు సరిగ్గా విన్నావా? కనుబొమ్మల మధ్య నుంచి గుర్రుగా చూస్తూ అడిగారు కులకర్ణి. నిజమే సార్. బూటుంగ్ సిటీ అంతా గోలగోల అయిపోతోంది. బిల్బీ దీవుల్లో విప్లవకారుల ఆయుధాలు, మందుగుండు సామాను భద్రపరిచి ఉన్నట్లు నిన్న రాత్రి సిలబీస్ ప్రభుత్వానికి ఒక వార్త అందిందట. ఆ వార్త నిజమో కాదో తెలుసుకోవటానికి 2 బాంబర్ విమానాలు అక్కడికి పోయాయట. సరిగ్గా అదే సమయంలో మందుగుండు సామాను ఉన్న కోట మట్టిలో కలిసిపోయిందట. సిలబీస్ ప్రభుత్వానికి సహాయం వచ్చిన సీక్రెట్ ఏజెంట్ ఎవరో ఆ పని చేసి ఉండాలని అందరూ అనుకుంటున్నారు అంటూ తను సేకరించుకు వచ్చిన విషయాల్ని వివరంగా ఆయనకు చెప్పాడు శ్రీకర్. ఆరిపోయిన సిగార్ని వెలిగించుకోవటం మరిచిపోయి అలాగే పచార్లు చేయటం మొదలుపెట్టారు కులకర్ణి. క్షణక్షణానికి ఆయన ముఖంలోని ఆగ్రహం హద్దులు మీరిపోతోంది. సిలబీస్ ఆంతరంగిక విషయాల్లో జోక్యం కల్పించుకోకూడదని చిలక్కి చెప్పినట్లు చెప్పి పంపించాను. నీ లెక్కేమిటన్నట్లు వాళ్ల గొడవల్లో తలదూర్చాడు బద్మాష్ అంటూ గిరుక్కున వెనుతిరిగి శ్రీకర్ వైపు చూశారాయన. వెంటనే ఏదో అర్జెంటు పని గుర్తుకు వచ్చినట్లు ప్యాంటు జోబుల్ని తడుముకుంటూ ముఖేష్ చాటుకు జరిగాడతను. ముఖేష్ మెల్లిగా తమ దగ్గర నిలబడి ఉన్న కెప్టెన్ వాసు వెనక్కి చేరాడు. వాళ్ళిద్దరూ తన వెనక్కి చేరుకోవటంతో బిక్కమొగం వేసి రాబోతున్న తుఫానుని ఎదుర్కోవటానికి సిద్ధపడ్డాడు వాసు. బిల్బీ దీవుల్ని నాశనం చేసిన ఆ రాస్కెల్ ఈ పాటికి సిటీలోకి వచ్చేసి ఉంటాడు. మీరందరూ తలా ఒక వీధిని వాచ్ చేయండి. కనిపించిన మరుక్షణం కాళ్లు విరగ్గొట్టైనా సరే నా దగ్గరికి తీసుకురండి. కంగుమంటున్న కంఠంతో ఆజ్ఞ ఇచ్చారు కులకర్ణి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని వెంటనే గది బయటికి పరుగు తీశారు వారు ముగ్గురు. ఎలివేటర్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్ని చేరుకునేసరికి నవ్వుతూ వారిని పలుకరించాడు హోటల్ సవేరా రిసెప్షనిస్ట్. ఏం సార్, రాజుసాబ్ కనిపించలేదా? మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. ఆయన ఇండియా వెళ్ళిపోతున్నానని నాతో స్వయంగా చెప్పారు అన్నాడతను. ఆ మాట పైనున్న ముసలాయనకి ఇంకా కొంచెం గట్టిగా చెప్పు బ్రదర్. మా చర్మాలు ఒలిచి చెప్పులు కుట్టిస్తాం నీకు అంటూ పార్కింగ్ లాట్లో నిలబడి ఉన్న ఒక టాక్సీ వైపు అడుగులు వేశాడు ముఖేష్. బిల్బీ దీవుల్లో ఉండే విప్లవకారుల ఆయుధాలు నాశనమైపోయాయని తెలిసిన మరుక్షణం బూటుంగ్ సిటీలో చెప్పరానంత ఆనందం తాండవిస్తోంది. యథాప్రకారం ఎవరి పనులకు వారు పోతున్నారు ప్రజలు. పోలీసుల ఎద్దడి 99 పాళ్లు తగ్గిపోయింది. టాక్సీలో కూర్చొని హార్బర్ ఏరియాలో ఉండే టోటో బార్ దగ్గరికి పోనీయమని డ్రైవర్కి చెప్పాడు ముఖేష్. బూటుంగ్ అసైన్మెంట్ ప్రారంభమైంది టోటో బార్ దగ్గరే. ఎప్పటికైనా షాడో దాని దగ్గరికి రాకపోతాడా అన్న ఆశ
అతని మనస్సులో ఒక మూలగా నిలబడి ఉంది. మిమ్మల్ని నమ్ముకుని రంగంలోకి దిగినందుకు నాకు మంచి పాఠాన్ని నేర్పారు కదూ? రెల్లు దుబ్బుల్లా దట్టంగా పెరిగి ఉన్న కనుబొమ్మల్లో నుంచి గుర్రుగా చూస్తూ కోపంగా అన్నాడు విప్లవ నాయకుడు రజ్వీ. అతని ఎదుట కూర్చుని ఉన్నాడు అన్వర్ హుస్సేన్. అతనితో పాటు మరో 4 పెద్ద మనుష్యులు అక్కడ ఉన్నారు. వారందరికీ కొంచెం అవతలగా మెత్తటి చైర్లో ఆసీనురాలై ఉంది నజీమా. విప్లవానికి బందిపోటు దొంగతనాలకు సంబంధించి కుదరదని మీకు ఏనాడో చెప్పాను. సిలబీ సింహాసనాన్ని మనం కైవసం చేసుకునేదాకా మీ సముద్రపు దొంగతనాల్ని ఆపమని నెత్తి నోరు కొట్టుకుంటున్నాను. నా మాట మీరు వినలేదు. మీరు చేసిన పనులకు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చి నా ఆశల్ని మట్టిలో కలిపాడా ఏజెంట్. సంవత్సరాల తరబడి నేను సేకరించి భద్రపరిచిన ఆయుధాలు, అమ్యునిషన్ అంతా అగ్నిపాలైపోయింది. ఇప్పుడు ఏం పెట్టి నేను యుద్ధం చెయ్యాలి? పట్టరాని కోపంతో ఎదుట ఉన్న టేబుల్ని బలంగా గుద్దుతూ అడిగాడు రజ్వీ. అతని మాటలకు సమాధానం చెప్పటం చేతకాక తలకాయ వంచుకున్నాడు అన్వర్ హుస్సేన్. ఏమని చెబుతాడతను? తన భార్య నజీమా చేరదీసిన బద్మాష్ వల్ల ఇటువంటి అనర్థకం ఏర్పడిందని ఎలా చెబుతాడు? ఉన్నట్లుండి కుషన్ చైర్లో కూర్చుని ఉన్న నజీమా లేచి నిలబడటంతో అన్వర్ హుస్సేన్ అంతరంగాన్ని తొలుస్తున్న ఆలోచనలు మాయమైపోయాయి. మత్తెక్కించే చూపులతో రజ్వీ దగ్గరికి పోయి అతని భుజం మీద చెయ్యి వేసింది నజీమా. జరిగిపోయిన దానికి చింతించటం బుద్ధిమంతుల లక్షణం కాదు రజ్వీ సాబ్. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. అనుకుని ఉంటే మా స్టీమర్లను అక్కడి నుంచి ఇంకెక్కడికైనా పంపించి కోటకు ఇంకా బలమైన కాపలా ఉంచేవాళ్లం. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నెత్తురు బొట్లు చిందించకుండా సిలబీ సింహాసనాన్ని మీకు అప్పగించగలం అన్నదామే అతని ముఖంలోకి చూసి చిరునవ్వు నవ్వుతో. ఎలా ఎలా మేడం, అదెలా సాధ్యం? ఆశగా ఆతృతగా అడిగాడు రజ్వీ. మనం తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు. ఇటు చూడండి అంటూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక వార్తాపత్రికను తీసి అతని ముందు పెట్టిందామే. ఆ పత్రిక ముందు పేజీల్లోనే ప్రచురితమై ఉంది ఒక వార్త. విప్లవ జ్వాలలకు సెలబీస్ దీవులు ఆహుతవుతాయని కలవరపడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పటానికి చక్రవర్తి స్వయంగా పర్యటన ప్రారంభిస్తున్నాడట. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు బూటుంగ్ సిటీలో బ్రహ్మాండమైన మీటింగ్ అరేంజ్ చేయబడుతోంది. ఆ మీటింగ్లో ప్రసంగించి ఆ తరువాత బూటుంగ్ కార్పొరేషన్ సిబ్బంది ఆయన గౌరవార్థం వేస్తున్న నాటకాన్ని తిలకించి తెల్లవారగానే ఇంకో సిటీకి వెళ్లిపోతాడట సెలబీస్ చక్రవర్తి. ఆ వార్తను చదివి అయోమయంగా నజీమా ముఖంలోకి చూశాడు రజ్వీ. ఆమె ఆలోచిస్తున్నదేమిటో అతనికి అర్థం కాలేదు. రజ్వీ సాబ్, బూటుంగ్ సిటీ బయట కొండగుట్టల్లో దాక్కొని ఉన్న మన విప్లవ సైన్యానికి సిద్ధంగా ఉండమని వార్త పంపండి. చక్రవర్తి గౌరవార్థం వేయబడుతున్న నాటకంలోని నటులందరూ నాకు బాగా తెలుసు. వారిలో కొంతమందిని ఈరోజు సాయంత్రం మా బంగ్లాకు ఆహ్వానించాను. వారిని బంగ్లాలోనే బంధించి వారి స్థానంలో మన అనుచరుల్లో కొంతమందిని మారువేషాల్లో పంపుతాను. నటుల మాదిరిగానే నటిస్తూ నాటకంలో పాల్గొంటారు వాళ్ళు. నాటకం రసపట్టులో పడుతుండగా రివాల్వర్లను చూపించి చక్రవర్తిని కిడ్నాప్ చేస్తారు. చక్రవర్తి మన చేతికి దొరికిన మరుక్షణం దేశం అల్లకల్లోలమైపోతుంది. ఈ లోపల బూటుంగ్ సిటీని ఆక్రమించుకుంటాం మనం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండే మందుగుండు సామానును వశపరుచుకొని దేశం మొత్తం మీద దండయాత్ర చేస్తాం. రాజులేని రాజ్యం తోలు ఒలిచిన అరటిపండులా మన హస్తగతమవుతుంది అంటూ తన పథకాన్ని వివరంగా చెప్పింది నజీమా. ఆనందాన్ని అణచుకోలేక పెద్దగా చప్పట్లు కొడుతూ కుర్చీలో నుంచి లేచాడు రజ్వీ. ఆమెను అమాంతం గాలిలోకెత్తి గిరగిరా తిప్పాడు. చిరునవ్వు తన ముఖాన్ని మరింత సుందరంగా మార్చుతుండగా అతని చేతుల్ని వదిలించుకుని తన కుర్చీలో కూర్చుంది నజీమా. అన్వర్ హుస్సేన్ వైపు తిరిగి ఏదో అనబోయాడు రజ్వీ. మాట అతని నోటి నుంచి బయటికి రాకముందే ఆ గదిలోకి వచ్చి వినయంగా నమస్కరించాడు అతని అనుచరుడు ఒకతను. ఏమిటన్నట్లు అతని వంక ప్రశ్నార్థకంగా చూశాడు రజ్వీ. సార్, బిల్బీ దీవిలో మన వాళ్లకు పట్టుబడిన ఏజెంట్ని బూటుంగ్లోకి తీసుకువచ్చారట. అతన్ని ఎక్కడ ఉంచాలో తెలియజేయమని మన వాళ్లు ఫోన్ చేశారు. రిపోర్ట్ చేశాడా అనుచరుడు. చిరునవ్వులు చిలకరిస్తూ కుర్చీలో కూర్చుని ఉన్న నజీమా చివ్వున తలెత్తింది ఆ మాటలు వినగానే. క్షణంలో మారిపోయాయి ఆమె ముఖంలోని భావాలు.
చింత నిప్పుల్లా ఎర్రబడ్డాయి ఆమె కనులు. అతన్నింకా వెంటబెట్టుకుని తిరుగుతున్నారా? చంపి సముద్రంలో పారేయండి. అటువంటి ప్రమాదకరమైన మనుషుల్ని ఎంతోసేపు ప్రాణాలతో ఉంచకూడదు అనబోతున్న రజ్వీ ఆమె ముఖంలో వచ్చిన మార్పును చూసి చటుక్కున తన మాటల్ని ఆపేశాడు. రజ్వీ సాబ్, నాకు కావాలా ఏజెంట్. అతన్ని ప్రాణాలతో నాకు అప్పగించండి. అతను నాకు తీరని ద్రోహం చేశాడు. అందుకు శిక్ష అతను నా చేతుల్లోనే అనుభవించి తీరాలి. ఒక్కొక్క మాటను తూచి తూచి వాడుతూ అన్నదామే. అంత కోపం ఆమెకు వస్తుందని అన్వర్ హుస్సేన్కి కూడా తెలియదు. ఆ సమయంలో ఆమె అతని కనులకు నజీమా మాదిరి కనిపించలేదు. రక్తబలి కోరుతున్న పిశాచి మాదిరి అగుపించింది. రెండో ఆలోచన లేకుండా నజీమా అభ్యర్థనకు వెంటనే అంగీకరించాడు రజ్వీ. హార్బర్ దగ్గర నుంచి ఆ ఏజెంట్ని అన్వర్ హుస్సేన్ బంగ్లాకు రవాణా చెయ్యమని ఆర్డర్లు పాస్ చేశాడు. ఒక్క రొట్టె తిను జూజీ. పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా పస్తులుండటం మంచిది కాదు. నా తల్లివి కదూ బంగారం అంటూ సువాసనలు వెదజల్లుతున్న శాండ్విచ్ని జూజీ ముందు పెట్టింది మాయ. కాళ్ల మీద తలపెట్టుకుని ఉంది జూజీ. కనులెత్తి ఆ రొట్టె వైపు చూడను కూడా చూడలేదు. మరో 2 నిమిషాలాగి పెడ్రో వైపు తిరిగింది మాయ. దిగాలు పడిన ముఖంతో కాలు కాలిన పిల్లిలా ఇంట్లో నుంచి బయటకి, బయట నుంచి ఇంట్లోకి తిరుగుతోంది పెడ్రో. 5 నిమిషాలకొకసారి వీధిలోకి పోయి ఒక రౌండ్ కొట్టి వస్తోంది. మాయను, ఆమె చేతిలోని రొట్టెను చూడగానే ముఖం ప్రక్కకు తిప్పుకొని వీధిలోకి పరుగు తీసిందది. బుగ్గల మీదికి జారబోయిన కన్నీటిని అతి ప్రయత్నం మీద అణచుకొని లోపలి గదిలోకి పరుగు తీసింది మాయ. అప్పటికి 36 గంటల నుంచి జరుగుతున్న తతంగమది. షాడో సముద్రంలో పడిపోగానే బోటును వెనక్కు తిప్పటానికి విశ్వప్రయత్నం చేశాడు తథాగతుడు. అతను తెరచాపల్ని దించి బోటు వేగాన్ని తగ్గించుకునేసరికి శత్రువుల చేతికి చిక్కిపోయాడు స్పృహ లేకుండా పడి ఉన్న షాడో. ఆ దృశ్యాన్ని చూశాయి జూజీ, పెడ్రోలో. మాయ పట్టుకోకుండా ఉన్నట్లయితే అవి సముద్రంలోకి దూకి ఒడ్డుకు పారిపోయి ఉండేవే. వాటిని బలవంతంగా బూటుంకి తీసుకువచ్చి తన ఇంట్లో ఉంచింది మాయ. వచ్చిన క్షణం నుంచి తిండి తినటం లేదు ఆ 2. మాయ ఎంత పిలిచినా సమాధానం ఇవ్వటం లేదు. భగవాన్, ఆ మూగ ప్రాణుల్ని రక్షించటం కోసమైనా సార్ని క్షేమంగా ఉంచు. ఆయన ప్రాణాలకు ఎటువంటి ఆపద కలగకుండా చూడు. నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. లోపలి గదిలో ఉన్న బుద్ధ భగవానుడి బొమ్మ ముందు మోకరించి గద్గద కంఠంతో ప్రార్థించింది మాయ. వీధిలోకి పరిగెత్తిన పెడ్రో వెంటనే తిరిగి రాలేదు. అటు తిరిగి ఇటు తిరిగి ఒక సందు ముందుకు పోయి కూర్చుంది. ఆ సందు ముందు పెద్ద చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు వెనకే నిలబెట్టి ఉంది అంతకు ముందు అన్వర్ హుస్సేన్ బంగ్లా దగ్గర నుంచి షాడో తీసుకువచ్చిన మోటార్ బైక్. దాన్ని చూడగానే పెడ్రో మనసులో రకరకాల భావాలు మొలకలు వేశాయి. ఉన్నట్లుండి లేచి గొంతు చినిగిపోయేలా అరిచింది. కనులు మూసుకుని మాయ ఇంట్లో పడుకుని ఉన్న జూజీ చెవులకు చేరింది ఆ అరుపు. చేరిన మరుక్షణం రాకెట్ మాదిరి పరిగెత్తుకు వచ్చింది జూజీ. మోటార్ బైక్ చుట్టూ ఎగిరి గంతులు వేస్తున్న పెడ్రోని, మోటార్ బైక్ని చూడగానే పెడ్రో మనసులో మెదిలిన భావాలే దాని మనసులోనూ మెదిలాయి. రెండో ఆలోచన లేకుండా ప్రక్కకు తిరిగి మెయిన్ రోడ్ వైపు పరుగు తీసిందది. తనను చూసి ముచ్చటపడి పట్టుకోవటానికి ప్రయత్నించిన 2 పౌరుల గుండెలు అదిరిపోయేలా అరిచి పడుతూ లేస్తూ తల్లిని అనుసరించింది పెడ్రో. అరగంట తరువాత గాని అవి 2 మాయమైన సంగతి మాయకు తెలియలేదు. తెలిసిన వెంటనే సందుగొందుల్ని గాలించటం ప్రారంభించిందామె. ఇక్కడ వెతికి ప్రయోజనం లేదు మాయా. విశ్వాసం గల మూగజీవాలవి. సార్ ఎక్కడెక్కడ తిరిగాడో ఆ ప్రదేశాలకు పోయి అతని కోసం వెతుకుతాయి. వాటిని పట్టుకోవటం అసంభవం అన్నాడు ఆమె బాధను గమనించిన ఒక పెద్ద మనిషి. ఆ మాటల్ని వినేసరికి గుభిల్లుమన్నాయి మాయ గుండెలో. సార్ తిరిగింది ఒక్క అన్వర్ హుస్సేన్ బంగ్లా దగ్గరే. ఆ సమయంలో జూజీ, పెడ్రోలు అతని వెంటనే ఉన్నాయి. ఇప్పుడవి అక్కడికే పోయాయేమో. 10 నిమిషాల పాటు తీవ్రంగా ఆలోచించి తను కూడా అక్కడికే పోవాలని నిశ్చయించుకుందామే.